భారతదేశంలో గంగానది తర్వాత గోదావరి అత్యంత పవిత్రమైంది. మరి ఇప్పుడు 6 రాష్ట్రాల గురించి గుండా గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరిగా పిలుస్తాం. వచ్చే సంవత్సరం అక్కడ పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదిలో కానీ గోదావరి కాలువల్లో కానీ విపరీతమైన కాలుష్యం ఉంది. ముఖ్యంగా గోదావరికి ఏపీ పేపర్ మిల్ కాలుష్యం ఎడమగట్టు, అదేవిధంగా ఆంధ్ర షుగర్స్ కాలుష్యం కుడిగట్టు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సెవరేజ్ అంతా అక్కడ కలుస్తూ ఉండడంతో విపరీతమైన కాలుష్యం ఉండి కనీసం దానిలో అడుగు పెట్టలేని పరిస్థితికి వచ్చింది. ఎన్ఆర్సీపీ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 88 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పనులు పూర్తి చేయమని తెలియజేస్తే ఆగస్టు 2026కి ఫిబ్రవరి 2026కి పూర్తి అవ్వాల్సిన పనులు మరలా ఈ రోజు వరకు కూడా పూర్తిగా లేదు. ఫిబ్రవరి 2026 వరకు ఈఓటీ తీసుకున్నారు. ఎంతవరకు పూర్తయిందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాలుష్య నియంత్రణ మండలి మరి వారికి సిబ్బంది లేక, వారి నియంత్రణ లేక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి పంట కాలువలు కూడా ఒక డస్ట్బిన్ మాదిరిగా తయారైంది. గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ చెత్తనంతటిని తీసుకొచ్చి కాలువల్లో వేయడం, అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన లేక ఇటీవల కాలంలో డీసిల్టింగ్ జరుగుతున్నప్పుడు నేను ఒకసారి పర్యవేక్షిస్తే దానిలో నుంచి కాట్స్, పరుపులు కూడా బయటికి తీసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందువల్ల దీన్ని శాశ్వతంగా గోదావరి నదిని రక్షించుకోవాలి. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో గోదావరి నీటి నాణ్యతను కాపాడుతున్నామని నేషనల్ వాటర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఆన్ మంత్లీ బేసిస్ అని చెబుతున్నా అవి నీటి మూటలుగానే మిగిలిపోతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 29/2018 ఆదేశాల ప్రకారంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రివర్ రెజ్యులేషన్ కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు 5 సభ్యులతో. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. ఈ ఆర్ఆర్సీ ఏం చేస్తుందో తెలీదు. ఆర్ఆర్సీ సిఫార్సులతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ నుంచి దీన్ని తొలగించారు. కానీ ఇక్కడ పొల్యూషన్ అదే విధంగా ఉంది. దాదాపు ఉమ్మడి జిల్లాలో 2400 కిలోమీటర్ల పొడవు ఉంది అధ్యక్ష. ఇటీవల కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు కూడా అక్కడికి వచ్చి నీరి ద్వారా అధ్యయన బాధ్యతలు అప్పగించారు. అవి ఏ దశలో ఉన్నాయో ఎవరికే తెలియదు. ఇటీవల కాలంలోనే అధ్యక్ష మీడియాలో కూడా ఈ విధమైన వార్తలు వచ్చాయి. మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితిలో నమామి గంగా తరహాలో గోదావరిని కూడా కాలుష్య రహితంగా చేయడం కోసం శాశ్వతంగా ప్రణాళిక సిద్ధం చేసి దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనకెవరైతే కాలుష్య నియంత్రణ కోసం మరి మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా వారు ఒక పిలుపునిస్తే వారి అభిమానులు కానీ ప్రజలు కానీ వారి మాటకు విలువిచ్చి ఆ విధంగా ఫాలో అవుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా గోదావరి పరిరక్షణ కోసం, కాలుష్య పరిరక్షణ కోసం, గోదావరి కాలువల పరిరక్షణ కోసం వారు కృషి చేయమని మీ ద్వారా వారికి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ విషయంలో అవగాహనతో మెలిగే విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఒక్క పుష్కరాల కోసమే కాకుండా శాశ్వతంగా పరిష్కారం కోసం చూడాలి. ముఖ్యంగా ఏపీ పేపర్ విషయం తీసుకుంటే వారు ఏ విధంగానూ పొల్యూషన్ కోడ్ నార్మ్స్ పాటించరు. కనీసం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి చెల్లించాల్సిన ట్యాక్సెస్ కూడా దాదాపు ఇవాళ 16 కోట్ల రూపాయల బకాయిలుండి వాళ్ళు ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వ ఆదేశాలు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి. మంత్రి గారికి బియాండ్ ది స్కోప్ అవన్నీ మంత్రి గారు గమనించి మీ ద్వారా ఈ విషయం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి గోదావరి కాలుష్యాన్ని నివారించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా మండలిలో ఈరోజు మా టీం ఇది రాత్రి ఈ యొక్క క్వశ్చన్ కూడా మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గోదావరి పుష్కరాలకు సంబంధించి మనందరికీ తెలుసు అధ్యక్ష, మన సంస్కృతిలో గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా
పవిత్రంగా చూస్తాం. అందులో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి అధ్యక్ష. 2027వ సంవత్సరంలో మరి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు. ఈ యొక్క పుష్కరాలు అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకునే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అదేవిధంగా దీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకుని ఈ యొక్క శాఖలు అంటే ఇందులో అన్ని శాఖలు కూడా మిళితమై ఉన్నాయి. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హెల్త్, ఇట్లా ఏదైతే ఎలక్ట్రిసిటీ, టూరిజం, పొల్యూషన్ బోర్డు గౌరవ సభ్యుడైనట్టుగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ లేనటువంటి విధంగా కొన్ని చర్యలు కూడా అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 359 అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అంటే తద్వారా ఎక్కువ స్నానఘాట్లుండి ఎక్కువ చోట్ల పబ్లిక్ డిస్ప్లే అవుతే తద్వారా కొంత పొల్యూషన్ తగ్గించడానికి, కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఒకటి. రెండోది వ్యర్థాల నిషేధం. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా వాస్తవం అధ్యక్ష, ఈవేళ నదుల్లో కానీ కాలువల్లో కానీ జంతు కలేబరాలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా కాలువల్లోనే డస్ట్బిన్లుగా వాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా క్లియర్గా మనం దాన్ని నియంత్రించి నిషేధం కూడా విధించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ సమయంలో ఆ పూజా సామాగ్రి కానీ అదేవిధంగా పువ్వులు కానీ ఎటువంటి అయితే మనం నదుల్లో వేస్తామో పవిత్రంగా దాన్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించేటువంటి విధంగా తీసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా శానిటేషన్ అంటే ఏదైతే మరుగుదొడ్లు కానీ మురుగునీరు కానీ చెత్త సేకరణ ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నదులకి ఇన్వాల్వ్ కాకుండా అవి కూడా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా నీటి నాణ్యత పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క నెలలో అంటే ఈ జూన్ నెలలోనే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి సాధారణంగా ఆ సమయంలో కొంత వర్షపాతం రెయిన్ఫాల్ కూడా తక్కువ ఉండి ఫ్లడ్ వాటర్ ఏదైనా తక్కువ ఉన్నప్పటికీ కూడా సీలేరు నుంచి పోలవరం నుంచి కూడా కొంత వాటర్ని ముందుగానే సమ్మర్లో రిజర్వ్ చేసుకుని ఈ వాటర్ను కూడా ఎక్కువ మనం ఫ్లో చేస్తే సాధ్యమైనంత వరకు కొంత పొల్యూషన్ కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకుని మరి ఈ యొక్క పుష్కరాలని పవిత్రంగాను పరిశుభ్రంగాను పనిచేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ